నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఇక్కడ ఎవరైనా టీచర్స్లో ఒకళ్ళు మాట్లాడాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము, అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయటము, అలాగే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబులు, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఇన్నేళ్లుగా ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి అలవాటు పడ్డారు. అంటే టీచింగ్ మెథడ్స్లో ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి మీరు అలవాటు పడ్డారు. సడన్గా పద్ధతి మారి వేరే వేరే అంశాలని మీరు అడాప్ట్ చేసుకొని మీరు అడాప్ట్ అయ్యి అవి చెయ్యాలి. ఈ శిక్షణ ఇవ్వటం అన్నది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది? మీకు కష్టంగా ఉందా, లేకపోతే మీరు దానికోసం నిజంగా శ్రమ పడుతున్నారా? ఐ వాంట్ టు నో దట్. ఎవరు మాట్లాడతారండి? ఎదరన్నా ఒక టీచర్. మై నేమ్ ఈస్ శ్రీ పద్మావతి, కేమ్ ఫ్రమ్ MKB MCH స్కూల్ విజయవాడ, NTR district, sir. We are very happy and thankful to you, sir, for providing all the digital education and technology IFPs, integrated flat panels, boards, sir, and tablet computers to our school, sir. Actually, it was our dream, sir, to have English medium schools, to have English medium and technology, digital technology in our government schools, sir. So that came true, sir. Thank you very much, sir. And TOEFL also, sir. TOEFL, my request or humble request, sir, that is to provide some printed material curriculum as we have textbooks, so in the same kind of material it is needed in our schools, sir, so that we can uniformly prepare the students in all schools, sir. And about IFPs, so we had some training, 2 days training, sir, to our teachers. So we are not feeling that difficulty because all can grasp the things. So if we have some training, we had about IFPs some trainings, and about security, some box like cover or locking system is also needed, sir, in our schools particularly. And recently our school has become CBSE school, sir. So computer lab also we need, sir. Very good. Yes, sir, for giving us this opportunity. సో మీకు కంప్యూటర్ ల్యాబ్ కావాలి, సెక్యూరిటీ కావాలి ఫర్ IFP panels and speed also, sir. Now present we have 40 Mbps, megabytes per second, sir. So that should be enhanced, sir, to 100 to 150 the school teachers are telling. Okay, so I got the information. Thank you so much, madam. So thank you so much. సెక్యూరిటీ చెప్పింది కదమ్మా. టీచర్ సెక్యూరిటీ గురించి చెప్పారు కదా వారు. సెక్యూరిటీ సంబంధించి లేటెస్ట్ గా నిర్ణయం తీసుకుని ఆల్రెడీ అపాయింట్ కూడా చేసాం. ప్రతి హై స్కూల్కి ఎక్కడైతే మనం ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెడుతున్నాం అన్ని హై స్కూల్స్కి ఒక వాచ్మ్యాన్ వచ్చి ఇచ్చాము. ఆల్రెడీ అపాయింట్ కూడా అయిపోయింది. వాళ్ళని ఆ వాచ్మెన్ ఉన్నారు, అడగండి. వాచ్మెన్ ఉన్నారండి మీకు? మధ్య ఇచ్చాము అని. వెరీ నైస్. ఓకే, అది ఇప్పుడు మొన్న 1 year 8 months అవుతుంది అన్ని స్కూల్స్కి. ఇప్పుడు IFT కూడా ఇవి ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా మొత్తం మన క్లాస్ రూమ్స్ వచ్చి రాష్ట్రంలో 6th to 10th ఆల్టుగెదర్ అన్నీ కలిస్తే 98,000 ఉంటాయి. అందులో 6th to 10th ఏవైతే 60,000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, 60,000 క్లాస్ రూమ్స్కి IFT ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ 30,000 42,000 ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం. ఈ మంత్ ఎండ్కి వచ్చి మిగతా 15,000 18,000 ఇంకా మిగిలి అవి కూడా ఇన్స్టాల్ చేస్తాం అన్నీ కూడా. అలాగే ప్రతి స్కూల్కి 1 to 5th అయితే ఒక స్మార్ట్ టీవీ ఇస్తున్నాం. స్కూల్కి ఒకటి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కూడా లేదు. పక్కనున్న లెఫ్ట్ చూసుకున్న, రైట్ చూసుకునే, ఫ్రెండ్స్ చూసుకున్న ఆ స్టేట్స్ అన్ని కొన్ని పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పారు ఏమన్నారు కంపేర్ చేస్తారు అంటారు. కాబట్టి కానీ మన మెసేజ్ రాష్ట్రం ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, మీకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేకపోతే మిగతా స్కూల్స్లో, మిగతా స్టేట్స్లో కానీ ఎక్కడైనా మీకు స్నేహితులు ఉన్నారా టీచింగ్ కమ్యూనిటీలో? ఎప్పుడైనా మీరు వాళ్ళతో ఇవి డిస్కస్ చేశారా? వాళ్ళు ఎప్పుడైనా ఇవన్నీ మీకు జరుగుతున్నాయని షాక్ తిన్నారా? లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా మీకు? I'm Sirisha Nagini. I'm working as a school assistant English in AKTPMC High School. Our government has taken a very good initiative in giving or encouraging
school sector, education sector. And we have, I think we are the early bird to wake up for this occasion. ఓకే Because post-COVID session, no? World, no? This has become inevitable for all of us to reach to the students, especially digitally. We should be able to reach the student. Our Chief Minister has a very good vision, and this itself shows his vision, far-sightedness, and I'm really thankful for that, because this was in our dreams, and we didn't, as Madam told already, యువర్ డ్రీమ్ బికేమ్ ఎ రియాలిటీ. it has come true. ఓకే In a very short span of time. Yes. That's we should appreciate. మీ ఎక్స్పీరియన్స్లో మీ కొలీగ్ మీకు అదే నేను అడిగాను. ఏం షేర్ చేసుకున్నారు? మీ ప్రైవేట్ స్కూల్ కలీగ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీలింగ్ అని చెప్పి అడిగేది ఏంటి మీ కాన్వర్సేషన్ జరిగిందని ఆవిడ అడిగిన క్వశ్చన్ అది. Yeah, I have a colleague at private school. ఓకే When I shared this thing, she said, "Are you not overburdened with all these things?" ఓకే I said, "No. In fact, it's very happy for us to share all this." And she said, "We don't have such facilities at our school. Even we don't have, and how government can give? Is it really giving you all these things? Okay, Is it, నమ్మట్లేదు really వాళ్ళు. happening in the schools?" And all our students are flying to government schools, and that's very pitiable for us. ఓ And ఓకే we are feeling very insecure. Our jobs are going to be in danger. They have that insecure feeling in all the private schools, because they are lagging behind than this government school sector, and that's really appreciable thing. Our government is going forward. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ ఫోర్ వాల్స్, మీరు పబ్లిక్లోకి వెళ్ళినా మీరు స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ అడిగిందా ఎవ్రీబడి సేస్ సేమ్ థింగ్. ఎవ్రీవన్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.